విశ్వరాజ్యం. క్రీస్తు పాలనలో భూమి మీద మాత్రమే ఆయన పాలన ఉంది అనుకోవటం పొరపాటు. విశ్వంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, విశ్వంలో ఉన్న ఎన్నో శక్తులు, ప్రభావాలు, ఎన్నో గ్రహాలు, అంతరిక్షంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వాటన్నిటినీ క్రమపరుస్తూ భూమి మీద ఉన్న మానవుని క్షేమం కోసమే ఆయన ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్టు చరిత్రలోని ఈరోజు ఈ సంగతులు మనకు తెలియచేస్తున్నారు. దేవుని సంఘమే దేవుని రాజ్యము అన్న సంగతి ప్రపంచ క్రైస్తవ్యానికి తెలీదు. మరలా చెప్తాను, సంఘము, సమాజము, పాత నిబంధనలో సమాజ మందిరము, ఈ పదాలు వాడబడతాయి బైబిల్లో. మీరు ఈ పదాలన్నీ రాజ్యం గురించిన పాలన, రాజ్యం గురించిన మాట, ప్రజల పాలన అని. ప్రజల యొద్దకు పాలన, ఇదేంటి చిత్రంగా ఉంది? అసెంబ్లీ వచ్చి ప్రజల ముందు కూర్చొని మాట్లాడుతుందా? ప్రత్యక్ష ప్రసారం ఇస్తూ ప్రజల ముందు పాలన, ప్రజల యొద్దకు పాలన అని టైటిల్ పెట్టి రాష్ట్రంలో అసెంబ్లీలో ఏం జరుగుతున్నాయో చూపించటం, పార్లమెంట్లో ఏం జరుగుతున్నాయో దేశ ప్రజలకు చూపించటం. ఏం కనబడుతుందంటే ప్రజల యొద్దకు పాలనలో వాళ్ళు అక్కడ తన్నుకుంటున్నారని, బూతులు తిట్టుకుంటున్నారని, చెప్పులు విసురుకుంటున్నారని అనేది తప్ప మనుష్యుని పాలన, మనుష్యులు ఎంపిక చేసిన వాళ్ళు. డెమోక్రసీ అని పేరు పెట్టావు, పేరుకే డెమోక్రసీ. మినిస్టర్ అని పేరు పెట్టుకున్నావు, పరిచర్య చేసేవాడు, పరిచర్య చేయించుకుంటున్నాడు. క్వైట్ ఆపోజిట్గా ఉంది మనకు అది. వీళ్ళు నియమించుకున్న పదాలు, అర్థాలు మరిచిపోయి పాలనలోకి దిగిన దోపిడీ, కుంభకోణాలు, మాయ, మోసం. బైబిల్లో చూస్తే అండి, మనం మాకు రాజు కావాలి అని అడిగిన వాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజు కావాలి అని అడిగిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలండి, ఇశ్రాయేలీలు. మరి సౌలును రాజుగా దేనిని బట్టి ఎంపిక చేశారు? పర్సనాలిటీ, హైట్. ఇశ్రాయేలీలందరూ కంటే వీడెత్తుగా కనబడుతున్నాడట, అంతే కదా? ఆ చరిత్ర మనం చదువుతుంటే ఎలా కనబడుతున్నాడట? సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. సౌలు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు బహు సౌందర్యం గల యవనుడు, అందమైన ఈ మంచి యవ్వన కాలంలో నిగనగలాడుతున్నాడు. హ్యాండ్సమ్ బాయ్. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇదండి రాజుకున్న క్వాలిఫికేషన్స్. ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళని చూసారా? సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే, సినిమా యాక్టర్లు లీడర్లు అవ్వడం, ఎన్నికల్లో నిలబడ్డం. ఇంతకీ 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు ప్రొడ్యూసర్ దగ్గర తీసుకొని, ఆఫ్టర్ ఆల్ 1 అవర్ కూడా డైలాగ్స్ ఉండవు. టోటల్ 2 అవర్స్ పిక్చర్లో. ఇప్పుడు అందరిలో ఎత్తువాడుగా ఉండడం అవసరం లేదు, హ్యాండ్సమ్ బాయ్గా ఉండడం అవసరం లేదు. ఏమండి, ట్రెండ్ని బట్టి నటించే అన్క్యాపబుల్ పర్సన్స్ పిల్లలు వచ్చేస్తున్నారు. ఆడు చూస్తే మనకంటే పొట్టోడు,
సినిమాలో హీరో, నటనలో దోపిడీ కదా. డబ్బులు ఇవ్వకపోతే ఉట్టునే ఎవరంటే నటిస్తారు? అందులో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అంటారు వాళ్ళని. స్టార్ హీరోస్ అంటే మరి నాకు తెలిసినంత వరకు 5 years బ్యాక్ వరకు కూడా ఒక 5 crores తీసుకునేవాళ్ళు హీరోస్. తెలుగు టాలీవుడ్ మీడియా గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఓట్లు ఎవరికి వేస్తున్నారు మీరు చెప్పండి? సినిమాలో హీరోగా నటించిన ఓటేసి గెలిపిస్తున్నారు. ఇశ్రాయేలీలు తీసుకున్న నిర్ణయంలో కొంత న్యాయం ఉందేమో కానీ ఇశ్రాయేలీల్లో ఏ న్యాయం ఉంది? చదువు ఇందాక రెఫర్ చదివింది కదా. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇంతకీ ఈ సౌలనే ఇతన్ని రాజుగా ఎందుకు ఎంపిక చేశారంటే, అతడు బహు సౌందర్యం గల యవనుడు. అతడు బహు సౌందర్యము గల యవనుడు. యవన కాలంలో నిగనిగలాడిపోతున్నాడు. లక్షల మంది ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతను పాటి సుందరుడు అంటే అందాల సుందరి, విశ్వసుందరి, మిస్ ఇండియా, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్. ఎవరికైనా ఒక టైటిల్ ఇవ్వాలి అంటే ఆ పొందేవాడికి టైటిల్ ఇచ్చేవాడు దాని విలువ తెలిసిన వాడే ఇవ్వాలి. మీ సంగీత సింహాని టైటిల్ నేనే ఇచ్చాను. ఆడికి ఆ టైటిల్ ఇవ్వటానికి కారణం సుందరుడని కాదు, కొలతలు కావు, హైట్, పర్సనాలిటీ కాదు. ఎప్పుడో దేవుడు ఒక మాట అన్నాడు, నా పాటలు మీరు చూస్తారన్నాడు. ఏమని రాశాడు కీర్తనాకారుడు? 40:3 కీర్తన 40:3. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును, తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతం మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూస్తారు. భయభక్తులు కలిగి అనేకులు దాన్ని చూస్తారు. ఆ గీతాన్ని వింటారు. గీతాన్ని ఎవరు చూస్తారు? చూపించేవాడు ఒకడు వస్తున్నాడు, రక్షించేవాడు ఒకడు వస్తాడు. యేసుక్రీస్తు గురించి. అతని ముందు మార్గాన్ని సరళం చేసేవాడు ఒకడు వస్తాడు, బాప్తిస్మ యోహాను గురించి. ఈ ప్రాఫెసీస్ అంటారు వీటిని. ఇవన్నీ ఎందుకు చెప్పాడో తెలుసా? రాబోయే వారి గురించి, యేసుక్రీస్తు గురించి. రాబోయే ఏలియా ఇతడా? రాబోయే సింహం అది. ఇంతవరకు ప్రపంచం పాటలు వినిపించింది, గీతాలాపన చేసింది, కానీ చూపించలేదు. సాంగును బట్టి మధుర గాయకుడు. ఏమండి, మరి బాలసుబ్రహ్మణ్యానికి టైటిల్ ఇచ్చింది భారతదేశం. గాన గంధర్వుడు. ఆ గాన గంధర్వుడు అనే టైటిల్ ఇచ్చే ముందు అంతకంటే గంధర్వుడు ఎవడైనా ఉన్నాడా భారతదేశంలో? చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం కంటే అంతకు ముందు కాలంలో గీతాలాపన చేయటం అతనే సాటి అనే ఘంటసాల వెంకటేశ్వరరావు ఉండేవాడు. ఈ టైటిల్ ఇచ్చేటప్పటికి ఆయన చచ్చిపోయాడు. టైటిల్ ఆయన బ్రతుకున్న కాలంలో ఇవ్వాలంటే అప్పటికి ఈయన పిల్లాడి పాటలే పాడుతున్నాడు బాలసుబ్రహ్మణ్యం. నాకంటే 2 ఏళ్ళు పెద్దోడంతే. ఏనాటు ప్రాఫెసీ ఆఫ్టర్ 2000 years దానికి రూపాన్ని ఇచ్చినవాడు, దేవుడిచ్చిన వరం. అతని మైండ్. ఒక ప్రసంగాన్ని నేను చెప్పడానికి 1 గంట పడుతుంది. ఆ ప్రసంగం అంతా 5 నిమిషాల్లో చూపించగలుగుతున్నాడు. వండర్ అది. ఇట్స్ ఎ వండర్. ఎత్తేసుకుంటావా?
ఎత్తుగా ఉన్నాడని ఎంచేసుకుంటావా? ఎంచుకోకూడదు. అది మంచిది కాదు. అది మంచిది కాదు. అది ఇశ్రాయేలీలు చేసిన తప్పుడు పనిదే. మహాకాశాలు పట్టజాలని ప్రపంచ విశ్వ చక్రవర్తి తండ్రి, అతని పాలనలో ఉన్న దౌర్భాగ్యులైన ఇశ్రాయేలీలు జీవము గల దేవుణ్ణి వదులుకున్నారు. పర్సనాలిటీ ఇశ్రాయేలు అందరికంటే ఎత్తుగా ఉన్నాడా? హైట్ ఎక్కువ ఉన్నాడా? ఇశ్రాయేలీలో అందగాడా? అయితే ఇచ్చేస్తావా? గొలియాతును చూసి దాక్కున్నాడు వెళ్ళి. వితౌట్ పర్సనాలిటీ, వితౌట్ గ్లామర్, వితౌట్ నాలెడ్జ్, వితౌట్ చిన్న పిల్లాడు వడిసె పట్టుకొని గొలియాతును నేలకి పడగొట్టాడు. ఎవరికేసావు ఓటు నువ్వు? ఎవరికేసావు? రోషం కలిగి యుద్ధరంగంలో మాట్లాడుతుంటే నీకు తెలియదు చిన్నోడు వెళ్ళొద్దని తండ్రి అన్నదమ్ములన్నా ఆడు గొలియత మాట్లాడిన మాటలు తట్టుకోలేక రోషగాడుగా దేవుని పక్షాన వడిసిపెట్టి ఒకే రాయితో నేలకు పడదోశాడే. ఈజ్ హీరో, ఈజ్ పర్సనాలిటీ. అందరికంటే ఎత్తైనవాడు, ఆలోచనలో ఎత్తైనవాడు, దీనత్వంలో ఎత్తైనవాడు, ఇవ్వటంలో ఎత్తైనవాడు, నీతి నియమాలలో ఎత్తైనవాడు, దేవుడు కోరుకున్నవాడు. మనుషులు కోరుకున్నవాడు మనుషుల కంటే ఎత్తైనవాడు. ఈరోజు ఈ పిచ్చి సమాజం చేస్తున్న ఈ యూనివర్సల్ మిస్ ఇండియా అనో లేకపోతే యూనివర్సల్ రాణి అనో నోటుకొచ్చినట్టు బిరుదులు చేస్తున్నావే. నీకేం తెలుసు? రియల్ హీరో, రియల్గా అందగాడు, రియల్గా బలవంతుడు తన ప్రజల మీద కత్తి పైకెత్తినప్పుడే ఎంట్రీ ఇస్తాడే. ఈజ్ ఎ రియల్ హీరో, ఈజ్ ఎ రియల్ కింగ్. లైట్స్ ఆఫ్. నడిచే రోజు, గుడ్డివారు చూచే రోజు, చెవిటివారు వినే రోజు, మూగవారు మాట్లాడే రోజు, ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా, అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం, మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం, అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది, వచ్చాడు అన్నయ్యా,
భోజనం పెట్టాడు, అన్నగా స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భూమిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపము చేయకుండా రక్తం అన్నిచ్చాడు. అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. తమ్ముడిని అన్నయే చంపాడు, తమ్ముడిని అన్నలే అమ్మారు, అన్నలే చంపుతూ ఉన్నారు. అన్నగా ఏం చేశారు? యేసులాంటి అన్నయ్య భూమిలో ఎక్కడ ఉన్నాడు? ఎదుటి మనిషిని ప్రేమించమని యేసే చెప్పాడు. కరుణామయునిగా క్షమించాడు, దైవముగా బ్రతుకమన్నాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది? వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. ఎంత గొప్పవాడండి, ఇలాంటి చక్రవర్తిని చంపేశారండి. సమాజం అండి, డెమోక్రసీ. ఈరోజు మంచివాళ్ళు చంపేస్తారు, తెలుసు కదా మీకు. ఈరోజు కూడా ఈ సమాజం కుళ్ళిపోయింది, వ్యవస్థ నాశనం అయిపోతుంది, జనాలు నష్టపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎదిరిస్తే చంపేస్తారు. ఈనాటి పాలకులు ఎవడండి రియల్ లీడర్? మనుషులు అనుకుంటున్నారు, పర్సనాలిటీ ఉండాలనుకుంటున్నారు, ఎత్తు ఉండాలనుకుంటున్నారు, అందం ఉండాలనుకుంటున్నారు. మనిషి ఆఫ్టర్ ఆల్ 6 అడుగులు, లేదా అంటే 6.5 అడుగులు 7 అడుగులు ఉంటాడు. దేవుడు ఎలాంటి వారిని ఇశ్రాయేలీయులు రాజుగా వద్దన్నారో తెలుసా? విశ్వనేత అండి, తండ్రి, మన తండ్రిని వద్దనుకున్నారు. విలపిస్తున్నాడని కన్న తండ్రి సమూయేలుతో కన్న తండ్రి అయిన దేవుడు విశ్వనేత విలపించే మాటలు, విలపిస్తూ ఆయన ఏడుస్తూ అన్న మాటలు ఒకసారి మీరు బైబిల్లో చూస్తే ఆశ్చర్యపోతారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, సమూయేలుతో ఏం మాట్లాడుతున్నాడంటే, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. జనులు నీతో ఏం చెప్పారో నాకు తెలుసు, నువ్వు చెప్పావు కూడా. నన్ను వద్దనుకుంటున్నారు కదా, వాళ్ళలో ఒక రాజు కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి పర్సనాలిటీ కావాలనుకుంటున్నారు కదా. నా పర్సనాలిటీ చూపిస్తే వాళ్ళు చచ్చిపోతారే. దేవుడు తన పర్సనాలిటీ చూపిస్తే బ్రతికే నరుడెవడో. నీవు నన్ను చూస్తే బ్రతకలేవు.
చూడనంత మాత్రాన, దేవుని పర్సనాలిటీ తెలియనంత మాత్రాన మనిషి మూర్ఖుడుగా మారిపోయాడండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు తండ్రిని చూడకపోయినా విశ్వాసం అనే ఒక పదానికి లోబడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ సంతానంలో నుండి వచ్చిన వారండి. ఇదంతా వారు నిన్ను విసర్జింపలేదు గాని, వారు సమూయేలు నిన్ను విసర్జించలేదయ్యా, నువ్వు మాత్రం ప్రవక్తగా ఉండాలంటున్నారు. నువ్వే పూజారివి కోరుకున్నారు, కానీ తమ్ముని ఏలకుండా తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నన్నే విసర్జించారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుడమ్మల దగ్గరికి పోతున్నారు, దేవుళ్ళ దగ్గరికి పోతున్నారు. వాళ్ళు నా గర్భాన పుట్టిన నా కుమారుడు, నా కుమార్తె దారిన పోయో ఎవడనో చూసి తండ్రి అని పిలిస్తే ఒక తండ్రిగా నేనేం చేయగలను చెప్పండి? ఏం చేయగలను? విలపించగలను, ప్రలాపించగలను, కన్నీరు పెట్టగలను, ఏడవాలి. అదే మాట దేవుడు అంటున్నాడండి. తాను ఎన్నుకున్న ఇశ్రాయేలీయులనైనా పాలనలో ప్రపంచానికి ఆదర్శంగా ఉంచాలనుకున్నాడు తండ్రి సంకల్పంలో. నేనే పాలించాలి నా పిల్లల్ని. ఒక తండ్రి తన కుటుంబాన్నే చూడాలి. ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు చెప్పండి? ఏ లోటు ఉండదు, ఏ బాధలు ఉండవు, లేమనేది ఉండదు, కోరుకున్నది ముందుంటుంది. పుట్టక ముందే దేవుడు చేసినవన్నీ ఈ విశ్వం సృష్టి. అది తండ్రి మాత్రమే చేయగలడు. నా కుటుంబానికి నేను వాటికి కావలసినవన్నీ చేయగలను. ఎవడనో దారిని పోయే దానయ్యని, సమాజంలో ఒకడిని, అలాంటి వాడు ఎత్తుగా, అందంగా, రంగుగా, పర్సనాలిటీలో ఉన్నాడని రాజు కోరుకుంటావా? అరే, నీ తండ్రిని నేను ఎంతటి వాడినో నీకు అర్థం కాలేదురా, నేను ఎంత గొప్పవాడినో నీకు అర్థం కాలేదు. అలాగని నీ పరికిమాలిని ఆలోచనకు నేను తొందరపడి ప్రత్యక్షమైతే భూలోకమే మాడిపోద్దురా. అంత గొప్ప తండ్రిని నన్ను అర్థం చేసుకోలేకపోయావా? యేసుని ఎందుకు పంపాడనుకున్నారు? భూమి మీద రాజ్య స్థాపనకు. సరే, నన్ను కనబడక లోకమంతా తప్పు చేసింది, నన్ను చూడలేక లోకమంతా తప్పు చేసింది. నేనెవరో, ఎలాంటి వాడనో ఈ సమాజానికి తెలియాలి అంటే వాళ్లకు నా పెద్ద కొడుకుని అంటే అన్నను పంపుతాను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. చంపేశారండి. నీ పిల్లల్ని రక్షించినందుకు చంపావా? నీ కుమారుడు బ్రతికించినందుకు చంపావా? సమాధిలో ఉన్న వాడిని పేరు పెట్టి బయటకు పిలిచినందుకు చంపావా? ఆకలితో 3 రోజులుగా అలవటించే మీరు తిరిగి మీ ఇంటికి వెళితే దారిలో చస్తారు. కళ్ళు తిరిగని రొట్టెలు పంచినందుకు చంపావా? ఏంటండి వ్యవస్థ? వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? ఒకడు పదవిలోకి రాగానే పోగొట్టుకున్న ఒక 5 కోట్ల రూపాయలకి 500 కోట్లు దోచుకుంటున్నాడే, ఎవడబ్బ సొంబది? ప్రజల యొద్దకు పాలన, ప్రజల యొద్దకు పాలన కాదు. ఎలక్షన్ ముందు ఓట్లను అడుక్కోవటం కోసం ప్రజల యొద్దకు ప్రయాణం. గెలిచిన తరువాత విదేశాలు పోతారండి. స్వదేశానికి రాడు. ఇంట్లో ఉన్నా లేదనిపించుకుంటాడు. మనుష్యులు ఎంచుకున్నవారు అలాగే ఉంటారు. బాగా వినాలి మీరు. మనుష్యులు ఎంచుకున్నవారు అలాగే ఉంటారు. దోపిడీ చేస్తూనే ఉంటారు. మనుష్యులు ఎంచుకున్నారు, యేసును చంపారు, బరబ్బాకు ఓట్లు వేశారు. వాడి క్వాలిఫికేషన్ ఏంటి? దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు. అంతే కదండి. బరబ్బా చరిత్రడు చెప్పండి. వాడిని కోరుకుంటున్నారేంటి? బరబ్బాని కోరుకుంటున్నారేంటి? ఈ నరజాతి కుళ్ళిపోయిన వ్యవస్థ, వాళ్ళను దోచుకునేవారు కావాలి. మనుషులను ఎంచుకున్న వారంతా కూడా ప్రజలకు అన్యాయం చేస్తారు.
ఇది నిజం, రాసుకో. డెమోక్రసీ అనే ముసుగులో ప్రజల ఓట్లతో అధికారంకెక్కిన ప్రతి ఒక్కడు జనాన్ని దోచుకుంటాడే తప్ప జనాన్ని తన పిల్లల వలె కాపాడడు. కష్టపడి తెచ్చిన తండ్రి తన పిల్లలు నలుగురు గిన్నెల దగ్గర కూర్చొని తింటుంటే తన కడుపు నిండిపోతుంది. మీరు తినండి రా, మీరు తినండి, నేను తింటానులే. పిల్లలకు ముందు పెట్టాలి. అది కనీసం మనుష్యుడు ఒక కూలివాడు ఆలోచించే ఆలోచన. 3 నెలలుగా ఈ ప్రాంగణాన్ని నా పిల్లలందరూ ఏమండి చితికిపోయారండి. వాళ్ళు చితికిపోయారు. ఈరోజు ఈ రంగరంగ వైభవంగా సుమారు 15 లక్షల ఖర్చుతో ఈ ప్రాంగణాన్ని మీకు సిద్ధం చేశామంటే మీరు నమ్మగలరా? మంచు కూడా మీ మీద పడకూడదని. ఒకనాడు దేవుడు ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో రాత్రి వేళ అగ్నిస్తంభంగాను పగటి వేళ మేఘస్తంభంగాను ఉన్నాడు మీకోసం. ఆనాడు వాళ్ళ కోసం, ఈనాడు మీకోసం నేను ఎందుకు చేయవలసి వచ్చిందో తెలుసా? నా తండ్రి చేశాడు తన పిల్లల కోసం. ఈనాడు ఈ తండ్రి నా పిల్లలందరితో మీకోసం ఎండనక రాత్రనక చలనక ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేశారే, ఈ వైభవాన్ని సృష్టించారే. మీరు చలి పట్టకుండా ఎలా చేశారో చూశారు. మీరు దేవుని మాటలు విన్నంతసేపు భద్రత కలిగి మంచు దెబ్బ వాళ్ళకి తగలకూడదని ఎలా కష్టపడ్డారో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో మీకు అర్థం చేసుకో. నా తండ్రి నా పిల్లల్ని ఎలా సుఖపెట్టాడో నేను తండ్రిగా నా పిల్లలు మీ రాక కోసం సిద్ధం చేశాం. ఇది గాడ్స్ కింగ్డమ్, విశ్వనేత ప్రేమ పాలన. పస్తులుంచడు ఆయన. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు ముందుగా తెలుసు, ఇస్తాను. మీరు కళ్ళు తెరవకముందు, మీకు ఊహ రాకముందు, నీ చెవులు వినబడకముందు ఇవన్నీ చేశాడని నీకు తెలుసా? దీనికి వెలకట్టగలవా? ఈ పెండాలకు వెలకట్టగలవు? మొత్తం ఖర్చులన్నీ 15 లక్షలు వెలకట్టగలవు? మా ప్రేమకు వెలకట్టగలవా నువ్వు? ఇంపాసిబుల్. ఆయన పాలనలో ఉన్న వాళ్ళంతా మీరే అని ఒక మాట పారేశాడు చూసావు. ఆ మాట జనానికి ఎప్పటికీ అర్థం కాలేదండి. మీరెవరో తెలుసా? యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను. ఆయన చేతిలో నువ్వు కిరీటంగా కనబడుతున్నావు. అంటే కిరీటం ఎవరికి వేస్తారు? రాజుకి. నీ కన్న తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీ కన్న తండ్రి నీవు నివసించుచున్న లోకం మీద తన పాదపీఠంగా పిలిచాడు దాన్ని. ఈ లోకం మీద ఆయన పాదం మోపాడు. అంత విశ్వనేత. ఏమంటున్నాడు? ఆయన చేతిలో నువ్వు ఎలా ఉన్నావట? నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటము, నీ దేవుని ధరింపజేయబడిన కిరీటంగా ఉన్నావు. ధరింపజేయబడిన అంటే నిన్ను రాజుగా చక్రవర్తిగా చూస్తున్నాడని అర్థం. నేను ఫకీర్ని అనుకుంటున్నావు నువ్వు, నేను చమత్కారిని అనుకుంటున్నావు నువ్వు, నేను మాటకారిని అనుకుంటున్నావు నువ్వు, నేను దొంగను అబద్ధికుడును మాంత్రికుడును అనుకుంటున్నావు నువ్వు. కానీ ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన నిన్ను అభిషేకింపబడిన రాజువుగా చూస్తున్నాడు ఆయన. భూషణ కిరీటముగా నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగా ఉందువు. అసలు రాజకీయానికి కిరీటం రా నువ్వు అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. మకుటం వేసుకుంటే కానీ రాజువు కాలేడు ఈ ప్రపంచ చక్రవర్తి ఎవడైనా. అటు అలెగ్జాండర్ ది గ్రేట్ కావచ్చు, బాబిలోనియన్ సామ్రాట్ నెబుకద్రెజర్ కావచ్చు, మెడో పర్షియన్ చక్రవర్తి అహష్వేరోషు కావచ్చు, రోమన్ ఎంపైర్ సీజర్ చక్రవర్తి కావచ్చు. వాళ్ళ మీద కిరీటం పెడితేనే చక్రవర్తి, కిరీటం పెడితేనే రాజయోగం. నిన్నేమన్నాడు? నీ దేవుని చేతిలో
నీవు నీ దేవుని నీ తండ్రి చేతిలో రాజకీయ మకుటముగాను ఉండుము. రాజకీయ మకుటం. నీకు తెలిసిన రాజకీయం భూమిలో ఎవరికీ తెలియదురా. ఈ రాజకీయమైన గొప్ప మాటను నీచ నికృష్టమైన పదంగా మార్చేసి ఎలా వాడుకోవడం తెలుసా? రాయ్, నువ్వు రాజకీయం చేయదు పోరా అంటాడు. ఎంత నీరసం అయిపోయిందండి. ఏట్రా నువ్వే రాజకీయం చేస్తున్నావు నాకు అంటాడు. నాయకుడు దేవుడు ఏర్పాటు చేయబడిన వాడిని, నాన్న నువ్వు రాజకీయ మకుటానివి, రాజకీయానికే నువ్వు కిరీటం. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఎంత గొప్పవాళ్ళం. మనం ఎందుకండి అబద్ధాలు ఆడాలి? మనం ఎందుకండి మాయ మాట్లాడాలి? మనం ఎందుకండి చెత్త మాటలు మాట్లాడాలి? మనం ఎందుకండి ఏదో అనాలి? మనం ఎందుకండి అబద్ధాలు ఆడాలి? ఛీ, యువర్ ఏ కింగ్, యువర్ ఏ కాంకరర్. కాంకరర్ అని పేరు పెట్టుకున్నాడు. చాలామందికి అర్థం కాలేదు అప్పుడు ఈయన కాంకరర్ అట్టండి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అందరికీ బాగా. ఇజ్రాయెల్ కాంకరర్, విశ్వ సామ్రాజ్యాధినేత కొడుకుని నేను కూడా. కాకి పిల్ల కాకి, మేక పిల్ల మేక పెద్దదైతే, పిచ్చుక పిల్ల పిచ్చుక పెద్దదైతే, రాజు కొడుకు రాజు, చక్రవర్తి కొడుకో అల్లటప్ప అనుకున్నావా? ఐఎమ్ ఏ కాంకరర్, యుర్ ఆల్ కాంకరర్స్. విశ్వ సామ్రాజ్యాది నేతలు మీరంతా, ఒక నేతకు పుట్టిన పిల్లలు మీరంతా. ఆయనే ఒప్పుకున్న మాట చూస్తారా మీరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9. అయితే మీరు దేవుడు అంటున్నమాట, జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటున్నమాట, మీరు చీకటిలో నుండి, భయంకరమైన సాతాను సామ్రాజ్యపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి, ఈ రోజు ఈ మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతున్న ఈ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, పిలిచిన వాడు ఎంత గొప్పవాడో, క్యారెక్టర్, గుణాతిశయముల క్యారెక్టర్ ప్రచురము చేయ నిమిత్తం ఎంత గొప్పవాడో చెప్పాలి అంటే, ఆ గొప్పలన్నీ నీకు రాసిచ్చిన పుస్తకములో 66 పుస్తకాలలో ఉంటే, అది నువ్వు ప్రతిదినము చదివితే నీ మాటలకు ప్రపంచం జోహారు చెప్పాలి. పిలుస్తాడు నిన్ను. నీకు చావు లేదు, నీకు ఓటమి లేదు, నీ విప్లవాన్ని అడ్డుకోలేరు. ఎవరినైనా అందుకేనండి వార్నింగ్ ఇస్తాను, దేవుడు జోలికి రావద్దు, చస్తావు రా రా చస్తావు. యూ డోంట్ నో మై పవర్. నా వెనక ఉన్నది చాలా పెద్ద మహాశక్తి. పనికి మాలోడు అంటాడు, ఆ ఫిలిప్పైన్సోడు, గాడ్ ఈజ్ స్టూపిడ్ అట. వాడు ఏమంటున్నాడంటే, గాడ్ ఈజ్ స్టూపిడా, గాడ్ ఈజ్ స్టూపిడా. ఇంకొకడు ఉన్నాడు, ఆడి జాతికి చెందినవాడే, దేవుడు ఉన్నాడని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తాడట. ఇప్పుడు దేవుడు కనబడితే అందరూ చచ్చిపోతారు అక్కడ. ఈడు రాజీనామా చేయడు, ప్రాణాలు పోగొట్టుకుంటాడు. వీడు వెర్రిపాడు కనుక వీడికి ఏం చెప్తాం మనం? ఇంకొకడు చైనా జింగ్ పింగిడు, వీడంటాడు యేసుప్రభు ఫోటో తీసి నా ఫోటో పెట్టాను అన్నాడు. యేసుప్రభు ఏం చేస్తాడు? మీకు అన్నం పెడతాడా? నేను మీకు డబ్బు ఇస్తాను, నేనే మీ అందరి రక్షకుణ్ణి, యేసుకు బదులు నా ఫోటో పెట్టండి. క్రైస్తవులకు జింగ్పింగ్ ఆదేశం. చర్చిలు కూలదూసేశాడు, క్రైస్తవులు చంపేశాడు. ఒక చైనా అగ్రరాజ్యం, ఒక ఫిలిప్పైన్ దిక్కుమాలిన రాజ్యం, ఒక నార్త్ కొరియా ఒకడున్నాడు, ఆడు ఒక పెద్ద మెంటలు, కిమ్. ఆడు చైనా వాడు ఇప్పుడు కలిసిపోయారు. ఏటి రాజులా ఎలా ఉతికాడో మీకు చూపించారు కదా దేవుడు. గాడ్ ఈజ్ స్టూపిడ్ అన్నందుకు 2 దేశాలని ఎలా ఉతికేశాడో ఒకసారి మన పిల్లలందరికీ చూపించరా. The death toll is rising after a typhoon ripped through the Philippines and Taiwan on Saturday, with winds reaching speeds of more than 200 kilometers per hour. In the Philippines, 2 rescue workers were killed while trying to free people trapped by a landslide, while in Taiwan a woman was swept away by high seas. The total number of casualties is in double figures.
and is expected to rise further as the full extent of the devastation emerges. Typhoon Mangkhut, the most powerful of the season, lost much of its force as it left the Philippines in the direction of the South China Sea. నా వెనకున్న శక్తి మహాశక్తి అండి. రిక్వెస్ట్ చేయండి, మీరు చెప్పండి, వినకపోతే పాద ధూళి దులపండి. ఇల్లు అయినా పర్వాలేదు, సిటీ అయినా పర్వాలేదు, రాజ్యమైనా పర్వాలేదు, విశ్వమైనా పర్వాలేదు. మీరు రాజులు గనుక. వాయువులు, అగ్నిజ్వాలలు ఇవన్నిటి ప్రకృతి తిరగబడితేనే ఈవిడు ఎక్కడికి పోయాడు? ఇప్పుడు వీడు జింపింగ్ గడి ఎక్కడ పారిపోయాడు? జంప్ అయిపోయాడు. జంపడు ప్రజలను కాపాడమన్నాడు వచ్చేవాడిని. యేసును చూపించాలా వీడికి? బుద్ధి తెచ్చుకోరా అని గట్టిగా ఆడానండి. మరి అలాగేలా మాట్లాడలేదు, వినే ఉంటారు మీరు. ఇక చైనా సంగతి చూపించమంటారా? చైనా ఇది అగ్రరాజ్యం. అది ఎవడికి అగ్రరాజ్యం? దిక్కుమాల దేశాల కంటే గొప్పోడాడు అంటే అగ్రరాజ్యం అది. ఒకప్పుడు ఇండియాలో జటకా లాగినట్టే చైనాలో లాగేవారు. ఇండియాలో ఎలాగైతే జనం ఉండేవారు, చైనాలో అలా జనం ఉండేవారు. మొన్నొచ్చిన బీభత్సం, ప్రకృతి వైపరీత్యం. దేవుని సేవకులు చూడండి ఎలా కొడుతున్నారు దెబ్బ వాళ్ళకి. చైనా ఎరా నీ ఫోటో పెట్టుకోమంటావా? యేసుప్రభు ఫోటో తీసి మేము పెట్టుకున్న ఫోటోలు ఉంటారా ఇంట్లోనూ? మేమే ఉండవా ఇంట్లో? పరారైపోయాం. ఎందుకురా మమ్మల్ని కాపాడడానికి రాలేదురా? పింగ్ చంపేస్తాడు ఎవరినైనా చంపేస్తాడైనా. మేము దేవుని కొరకు పాలకులం, దేవుడు నియమించిన పాలకులం. అందుకు ఆయన ఏమంటున్నాడు? మొదటి పత్రిక 2:9 ఏర్పరచబడిన వంశమురా మాది. ఏడు గ్రీకుల వంశం అనుకున్నావా? మాది బాబిలోనియన్ వంశం అనుకున్నావా? మెడో పెర్షియన్ వంశాలు అనుకుంటున్నావు అమ్మాయి? లేదా ఇండియాను పాలించిన మొఘలు సామ్రాజ్య పాలకులు అనుకుంటున్నావా మమ్మల్ని? లేదా పల్నాటి వీరులు అనుకుంటున్నావా మమ్మల్ని? మీరందరూ చాలా చిన్నోళ్ళు, చీమలు అంటోళ్ళు. మేమెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశం అంటే మమ్మల్ని చక్రవర్తుల వంశంలోకి ఏర్పరిచిన వాడు మా తండ్రి చక్రవర్తి కనుక. రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, నీ పిల్లలకు లోకమెరుగని రాజనీతి శాస్త్రాన్ని చెబుతున్నాను. ప్రపంచంలో ఈ గొప్ప విషయం బైబిల్లో ఉందని మత గ్రంథం అని పక్కకు పడేసుకున్న అమాయకులు తండ్రి 760 కోట్ల మంది. ఈ అమాయకులను కాపాడడానికి విప్లవ శంఖాన్ని పూరించాం. ఈరోజు రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోతుంది విప్లవం. ఎన్నో దురాత్మ సమూహాలు దుష్టశక్తులైన మానవులను ఆవహించి దీనికి ఆటంకం చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా మాకు ఓటమి అనేది లేదని మాకు తెలుసు. అది సమాజానికి అర్థం కావాలి. మరో 5 రోజులు నా పిల్లలను చల్లగా కాపాడండి. క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సిడీస్ మరియు డివిడీస్ కొరకు మరియు సంచలనాత్మక రచనలు గల పుస్తకముల గూర్చి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం.